వెల్కమ్ బ్యాక్ టు నిహాన్ వైస్ క్రేజీ బాయ్స్ ఛానల్. ఇక్కడ ఇది నిహాన్ బర్త్డే రోజు వీడియో అన్నమాట. నిహాన్ ఫస్ట్ బర్త్డేది. నేను అప్పటి నుంచి ఈ వీడియో పోస్ట్ చేయడం మర్చిపోయాను. ఇంకా ఈ రోజైతే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ నిహాన్ని సింగిల్ పిక్స్ తీద్దామని చెప్పి బర్త్డే డ్రెస్ వేసి తీద్దామని చెప్పి చూస్తుంటే వేడికి అస్సలు ఉండట్లేదు. ఈ లోపు రిలేటివ్స్ అందరూ వచ్చారు. అన్నయ్య కూడా కేక్ తీసుకొచ్చాడు అనమాట. ఇక్కడ సరే కొన్నన్నా వస్తాయి లోపు అని మేము ట్రై చేస్తున్నాం. కానీ రథసప్తమి నుంచి ఎండాకాలం బాగా ఎండలైతే వస్తాయి కదా, ఇక అందుకు ఆ లైటింగ్కి బాగా వేడొచ్చేసి ఏడ్చేస్తున్నాడు. అందులోకి అదేమో సూట్ కదా, ఇంకా బాగా ఇబ్బంది పడుతున్నాడు. సర్లే ఫస్ట్ కేక్ కట్ చేయించేసి తర్వాత ఫొటోస్ ఇవన్నీ అన్నా తీపించుకోవచ్చు అని చెప్పి మేము ఇంకా అంత బలవంత పెట్టలేదు. మళ్ళీ ఏడ్చిన కేక్ కూడా కట్ చేయడు, అక్షింతలు కూడా వేయించుకోడు కదా అని చెప్పి. ఇక్కడ చూడండి, సేమ్ ఇలాంటిదే అన్వేష్ది, కాకపోతే వైలెట్ కలర్ సూటు. నిహాన్ వచ్చేసరికి మెరూన్ కలరు. ఇక్కడ చూడండి, మేము కేక్ ఇచ్చాం కదా ఆర్డర్, అదైతే తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి, బాబు కూర్చుని బాబు పక్కన 1 నెంబర్ అయితే ఉన్నది. ఇంకా యానిమల్స్, నిహాన్ పేరు, స్టార్స్, ఇలా సింపుల్గా అయితే ఇచ్చాము. 2 స్టెప్స్ అనమాట కేక్. నాకైతే బాగా నచ్చింది. కాకపోతే బాబుది మాత్రం ఇంకా కొంచెం చిన్నగా తయారు చేసినట్టయితే బాగుండు. బాబుది కొంచెం పెద్ద బాబులా తయారు చేశారు. కేక్ కట్ చేయడానికి అని చెప్పి పిల్లలందరినీ రమ్మంటే చూడండి అందరూ వచ్చారు. అసలు ఒక్కరితోనే ఫోటో తీయడం కష్టం కదా, పిల్లలందరినీ నుంచోమంటే ఒక్కళ్ళు కూడా తిన్నగా నుంచుంటలా. అటు నుంచి ఇటు వచ్చేస్తున్నారు, ఇటు నుంచి అటు వచ్చేస్తున్నారు. ఎలాగైతే అలా నుంచోబెట్టి ఒక ఫోటో అయితే దిగాం పిల్లలతో. అసలు బర్త్డే అంటేనే పిల్లలు ఉండాలి కదా. ఇంకా రిలేటివ్స్ వాళ్ళు, అపార్ట్మెంట్లో వాళ్ళు, అలా అందరూ అయితే వస్తే అలా కేక్ కట్ చేయడానికి బాగుంటుంది కదా. అందరినీ స్టేజ్ మీదకి అయితే రమ్మన్నాం. పైకి వచ్చాక ఇంకా మా అత్తయ్య, మావయ్య, అమ్మ, నాన్న, మేము అందరం నుంచి ఒక ఫోటో అయితే దిగాము. ఈలోపు హన్వేష్ కంగారు పడిపోయి నేను కట్ చేసేస్తా కేక్, నేను కట్ చేసేస్తా అని చాకిచ్చుకుని రెడీగా ఉన్నాడు. వాడు ఉండరా హక్కు దిగాక అప్పుడు కట్ చేద్దాం కానీ అంటే ఈలోపే చాకు పెట్టేస్తున్నాడు. చూడండి అక్కడ మీకు కనిపిస్తుంది కూడా వీడియోలో. పిల్లలకి అసలు కేక్ కట్ చేయడం అంటే ఎంత సరదానో, అందులోకి హన్వేష్కి అసలు బాగా ఇష్టం. అసలు ఏ చిన్న ఒకేషన్ వచ్చినా కేక్ కట్ చేద్దామా, కేక్ కట్ చేద్దామా అంటా ఉంటాడు. ఇక్కడ చూడండి, ఇలా ఒక ఫోటో దిగిపోయాక నెక్స్ట్ కేక్ అయితే కట్ చేయించాం. ఈ వీడియో తీస్తున్నదేమో మా వదిన. నిహాన్ది ఫస్ట్ నుంచి కూడా ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా సరే వదినే తీసేది. ఫొటోస్ అన్నా వీడియోస్ అన్నా తీయమంటే ట్రైపోర్డ్ తెచ్చుకుంటే చక్కగా యూజ్ అవుతుందేమో, పెట్టేసే వాళ్ళం అని చెప్పైతే అంది. ఇక అప్పటికి ఐడియా కూడా లేదు తెచ్చుకుని పెట్టుకుంటే బాగుండని చెప్పి. పాపం తనే నుంచుని లాంగ్ వీడియోకి కొన్ని షార్ట్స్కి అయితే తీసింది. నేను బర్త్డే అయిన వెంటనే షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తాను కానీ లాంగ్ వీడియోనే పోస్ట్ చేయలేదు. లాంగ్ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. ఇంకా పిల్లలకి మెమరబుల్గా ఉండేవి ఫొటోస్, వీడియోసే కదా. ఇంకా అంతకు మించి గుర్తుగా ఏమిస్తాం మనం. సరే ప్రతిదీ కూడా వాళ్ళకి మెమరబుల్ మూమెంట్గా ఉంటుందని ప్రతి చిన్నది కూడా నేను వీడియో తీస్తాను, ఫోటో తీస్తూ ఉంటాను. నాకు ఎందుకో ఫొటోస్ తీయడం అన్నా, వీడియోస్ తీయడం అన్నా చాలా ఇష్టం కూడా. ఇంకా అందుకే ఇక ఇది కూడా వీడియో తీసాం కదా, అందుకని యూట్యూబ్లో పెడదామని చెప్పి ఎడిట్ చేసి అయితే పెడుతున్నాను. కేక్ కటింగ్ అయితే ఇలా జరిగింది. నిహాన్ ఫస్ట్ బర్త్డేది. కేక్ కటింగ్ అయిపోయాక అక్షింతలు అయితే వేయించుకున్నాం. నిహాన్ది కదా బర్త్డే, చక్కగా కూర్చోబెట్టించుకుని వేయించుకుందాం అనుకున్నాం కానీ అస్సలు కూర్చోలేదు నిహాన్. అలా ఎత్తుకునే అలా అక్షింతలు అయితే వేయించుకున్నాం. అక్షింతలు వేయించుకున్నాక ఇక భోజనం చేసి చుట్టాల ఇంటికి అయితే వెళ్ళిపోయారు. నిహాన్ బర్త్డే అయితే ఇలా జరిగింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.